అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా సంక్షేమం చేశానంటాడు. ముఖ్యమైనది పెన్షన్ 3000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 250 పెంచుకుంటూనే పోతానన్నాడు. మరి ఇప్పుడు టైం అయిపోయింది కదా, పోయే టైం వచ్చిందని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. పోగొట్టకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు గొడవలు అయిపోతాయి. స్కూల్ బిల్డింగ్లు తనఖా పెడుతున్నాడు. బ్యాంకులలోన కలెక్టర్ ఆఫీసులు పెట్టేశాడు, తహసీల్దార్ ఆఫీసులు పెట్టేశాడు. ఇప్పుడే మన బండి వస్తుంటే అక్కడ ఆయన బొమ్మలు కనబడుతున్నాయి. రాళ్ళు వేసాడు మన భూములకి సరిహద్దులు వేసి ఆయన బొమ్మ వేశాడు. ఈ బొమ్మల ఫోటోలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో డబ్బు లేదు, భూమి ఉన్నాడు, భూమి మీద నేను డబ్బు ఓడేస్తానని చెప్పి అప్పు ఓడేస్తాడని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనకు తెలియకన్నా పని అయిపోద్ది. చెప్పుకుందామంటే పోలీసు వాడు ముందు కనబడతాడు. ఎంత దౌర్జన్యం అంటే రాముడికి తల నరికేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము అందరం వెళ్ళాం. ఆయన విజయనగరం బయట ఆపేశారు రామతీర్థాల్లో. అయ్యా 2 గంటల కాలం అయింది, ఆయన మరి రాముడి దగ్గర రానివ్వండి అని అక్కడ ఉన్న రోడ్డు మీద మేము కూర్చుంటే నేను చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డిని అంటే మద్దతు చేయడానికి చూసామని కేసు. చంద్రబాబు నాయుడు మీద నా మీద పెట్టిస్తే మిగతా వాళ్ళు ఎవరు ఆడడానికి భయపడతారు కదా. అందుకే ఇలా జనాన్ని భయభ్రాంతులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా ఆయన పరిపాలనలో ఓ పద్ధతి లేదు. ఎవరికి గౌరవం లేదు, ఉద్యోగులకు గౌరవం లేదు, రైతులకు గౌరవం లేదు, ఎవరికీ లేదు. ఇంత ఎండలో వచ్చి చెరువు బాగు చేసుకుని 4 నీళ్లు వస్తే కింద ఉండే వాళ్ళకి 4 ఎకరాలు పండితే ఆ పండిన ధాన్యం జగన్మోహన్ రెడ్డి చెప్పినోడు మిల్లుకి అమ్మాలట. మనం వీడు గాని ఇక్కడ ఉన్న నాయకులు గాని ఎవడైనా మనకి ఎరువు వేసాడా, గాబు తీసాడా, నీరు కట్టాడా, దుక్కు దున్నాడా, కోత కోసాడా, గాలి పట్టాడా, ఏటి ఈడు చెప్పినోడికి మనం అమ్మడం ఏంటి? మన కళ్ళం దగ్గరికి వచ్చినోడు మనకి ఎంతకు వస్తే అంతకు మనం అమ్ముకుంటాం. అందుకు